దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్య దర్శన వీక్షకులకు, దైవమందిర విశ్వాసులకు, కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరూ కూడా యేసుక్రీస్తు వారి పుణ్యనామను బట్టి శుభములు, శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్. సమయంలో దేవుడు మన మధ్య ఉంచుతున్న అంశం ఏంటంటే, దేవుడు నీకు ఇచ్చిన స్వాస్థ్యాన్ని కాపాడుకుంటున్నావా, అమ్మి వేసుకుంటున్నావా అనే అంశాన్ని మనం ముందుంచుతున్నాడు. దేవుడు మనకు స్వాస్థ్యం ఇచ్చాడు. ఆ స్వాస్థ్యమును మనం అమ్మి వేసుకునేవారుగా ఉన్నామా, కాపాడుకునేవారుగా ఉన్నామా అనే అంశాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం అమ్మేస్తే స్వాస్థ్యాన్ని కొనుక్కునేవాడు ఒకడు ఉన్నాడు. వాడి పేరు అపవాది, సైతాను. మన స్వాస్థ్యాన్ని అమ్మేస్తే కొనుక్కునేవాడు కూడా ఉన్నాడు. కొనుక్కునేవాడు ఉంటేనే అమ్మేవాడు అమ్ముతాడు. తాగేవాడు ఉంటేనే సారా అభివృద్ధి చేస్తారు. తాగనోడు ఉంటే చేయరు కదా, తయారు చేయరు దాన్ని. అవునా కదండి? అలాగే ఏ వస్తువైనా కొనేవాళ్ళు ఉంటేనే దాన్ని ఉత్పత్తి చేస్తారు. అది చేయరు, దాని ఉత్పత్తి ఆగిపోద్ది, ఎంత గొప్ప కంపెనీ అయినా సరే. అలాగే మన అమ్మి వేసుకుంటే కొనేవాడు ఒకడు ఉన్నాడు మన స్వాస్థ్యాన్ని. ఎవడంటే వాడు అపవాది. మన స్వాస్థ్యం అంటే ఏంటి? మన స్వాస్థ్యం అంటే ఏంటి? పితరులు ఇచ్చిన ఆస్తి, పితరులు ఇచ్చిన గృహము, దేవుడు మనకిచ్చిన రక్షణ భాగ్యం, ఆత్మరక్షణ. ఇది ఒకవేళ అమ్మి వేసుకుంటే కొనేవాడు ఉన్నాడండి. కాబట్టి మనం అమ్మి వేసుకునేవారుగా ఉన్నామా, దాన్ని కాపాడుకునేవారుగా ఉన్నామా అనే విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ అమ్మి వేసుకోవడం ఎన్ని విషయాల్లో అమ్మేసుకుంటారంటే, మనుషులు మొదటగా తిండి కోసం అమ్మేసుకుంటున్నారు ఈ స్వాస్థ్యాన్ని. ఈ ఆదివారం దినాన్ని, శుక్రవారం ఉపవాసం ఉండలేక, లేకపోతే ఆరాధనలోకి వచ్చి దేవుని నామాన్ని మహింపరచలేక, లోక సంబంధమైన కూలి కోసం, శరీర సంబంధమైన ఇబ్బందుల కోసం, ఈ తిండి కోసం ఏం చేస్తున్నారు? ఈ స్వాస్థ్యాన్ని అమ్మేసుకుంటున్నారండి. కనుక దేవుని సన్నిధానంలో కొంతమంది తిండి కోసం, కొంతమంది శరీరం కోసం, కొంతమంది ధనం కోసం, ఏమండి, కొంతమంది శరీర కోరికల కోసం, ఇచ్చల కోసం దేవుడిచ్చిన రక్షణని అమ్మి వేసుకుంటున్నారు. ఆమేన్. ఏమండి, వారమంతా నువ్వు తీసుకోమన్నాడు దేవుడు, నిన్ను కష్టపడమన్నాడు. వారంలో ఒక రోజు 2 రోజులు ఆయన సందులో కనపడమని చెప్పాడు. ఏమండి, అలా కాకుండా ఆ రోజు కూడా మనం మింగేస్తే మరి రోజులు ఎలాగా మనకి మేలుకరమైన రోజులు వస్తాయి? ఆ రోజులు కానీ మనం ఎలా గడపగలము? దేవుడు మనకి ఎలా మేలు చేస్తాడు? ఒక రైతు దగ్గర కూలికి వెళ్తే నువ్వు కూలిస్తున్నాడు. దేవుని దగ్గరికి వస్తే దేవుడు కూడా ఏం చేస్తాడు? నీకు కృపను పంచుతాడు, ఆయన ప్రేమను పంచుతాడు, ఆయన కాపుదల భద్రత ఇస్తాడు. దేవుడు నన్ను కాపాడలేదంటే ఎలా కాపాడుతాడు? రైతు కూలికి వెళ్తేనే కదా రైతు కూలిస్తాడు, వెళ్ళకపోతే ఎప్పుడు? అలాగే దేవుని ఎదుకు వచ్చిన వారు దాచబడతారు, లేని వారు ప్రమాదంలోను, ఇరుకులోను, ఇబ్బందులను పడతారు. అవునా కదా? న్యాయమే కదా? న్యాయమే. కాబట్టి మనం దేనికి అమ్మేసుకుంటున్నామో మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. చూడండి, మరి ఒక మాటను మీకు చూపించి ముందుకు తీసుకెళ్తాను. సామెతల గ్రంథము 4వ అధ్యాయము, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి. సరే. ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకునుము, అది నీకు జీవము కనుక దాన్ని పొందియుండుము. సరే, ఉపదేశాన్ని విడిచిపెట్టగా దాన్ని గట్టిగా పట్టుకోవాలంట. ఎందుకు పట్టుకోవాలి దాన్ని? అది మనకు జీవము కాబట్టి దాన్ని పొందుకోవాలి. ఈ లోక సంబంధంగా కూలి పొందుకోకపోయినా పర్లేదు, ధనం పొందుకోకపోయినా పర్లేదు, ఆస్తిపాస్తులు లేకపోయినా పర్లేదు, కానీ క్రైస్తవుడు దేని పొందుకోవాలంటే, దేని పొందుకుని కలిగి ఉండాలంటే ఆ రక్షణ భాగ్యాన్ని కలిగి ఉండాలి. దేవుడి చిన్న రక్షణని కలిగి ఉండాలి. ఎందుకు కలిగి ఉండాలి మనం? అది మనకి జీవం. ఈ లోకంలో ఉందని చెప్పు, ఆ జీవము నీకు సమృద్ధిగా ఉంటుంది. నువ్వు చనిపోయే కూడా ఆ జీవమే మరలా నేను సమాధి నుంచి లేపి దేవుని రాజ్యానికి చేరుస్తుంది. ఆ జీవం ఎవరిది? నీది కాదు. అది ఎవరిది? దేవునిది. దాన్ని మనం పొందుకోవాలి, దాన్ని కాపాడుకోవాలి. కాబట్టి దాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఉపదేశంను విడిచిపెట్టగా దాన్ని గట్టిగా పట్టుకును. ఉపదేశాన్ని విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకోవాలండి. ఉపదేశం అంటే ఏంటి? దేవుడు ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాడు, నీకు ఉపదేశం చేస్తున్నాడు.
సదుపదేశం చేస్తున్నాడు, సత్య సంబంధమైన ఉపదేశం చేస్తున్నాడు, మంచి ఉపదేశం చేస్తున్నాడు. లోకము కొరకు ప్రయాసపడొద్దు, మొదటగా పైనున్న వాటిని వెతకడు కానీ భూ సంబంధమైన వాటిని వెతకొద్దంటే మనిషి ఏం చేస్తాడంటే జీవితకాలం అంతా కూడా భూ సంబంధమైన వాటిని వెతుకుతున్నాడు. కాబట్టి ఆ భూమికి అంకితం అయిపోతున్నాడు. క్రైస్తవుడు అయ్యుండి కూడా పరలోకానికి లేపబట్టడం లేదు. అవునక చెప్పండి. సజీవులే కదా నా నామాన్ని స్తుతిస్తారు, మృతుడి కార్యాన్ని జరిగించుకుంటారు కదా. మృతుల కార్యం సజీవులుగా ప్రారంభిస్తున్నారు ఆత్మీయ జీవితాన్ని, ముగింపు మృతులుగా ముగిస్తున్నారు. అంటే భక్తిపరులుగా ఆత్మీయ జీవితాన్ని ప్రారంభిస్తూ భక్తిహీనులుగా ముగిస్తున్నారు. ఆ భక్తిహీనత ఏమవుతుందంటే మృతలోకానికి తీసుకెళ్తుంది, పాతాళానికి, పరదేశంలో తీసుకెళ్ళట్లేదు. ఈ సంగతిని మనసు పెట్టట్లేదు క్రైస్తవులు. కాబట్టి ఉపదేశాన్ని విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఏదైనా సరే, పితరులు ఆస్తేనే సరే దాన్ని కాపాడుకోవాలి. మనం దాన్ని అమ్మేసుకోకూడదు. అమ్మేసుకుంటే మరలా కొనుక్కోలేం. ఓ బంగారు వస్తువునే సరే కష్టపడి సంపాదించుకోండి, తొందరపడి అమ్మేది దాన్ని మరలా సంపాదించుకోలేం. కొంత డబ్బు దాచుకున్నాం అనుకోండి అవసరతకి, దాన్ని తొందరపడి ఎవరికో వాళ్ళ మాయ మాటలు అమ్మి అప్పు ఇచ్చేసాం అనుకో, దాన్ని తిరిగి పొందుకోలేము, బాధే కలుగుతుంది దానివల్ల. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినట్టు ఉపదేశాన్ని ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి, హృదయంతో పట్టుకోవాలి, దాన్ని జారవించుకోకూడదు. ఎందుకంటే అది మనకు జీవం కనుక దాన్ని పొంది ఉండాలి, కలిగి ఉండాలి మనం. ఆమేన్. కనుక దేవుని సంధానంలో చూడండి, ఇక్కడ ఒక మాటను మీకు చూపించి ముందుకెళ్తాను నేను. ఆదికాండం 25వ అధ్యాయము, ఆదికాండం 25వ అధ్యాయం 24, 25 వచనాలు మనం చదువుకుందాం. ఇక్కడ చూసి, ఆమె ప్రసూతి కావాల్సిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారుండిరి. మొదటివాడు ఎర్రనివాడుగా బయటకు వచ్చెను, అతని ఒళ్ళంతయు రోమ వస్త్రముల వలె నుండెను, రోమం వస్త్రం వలె నుండెను గనుక అతనికి ఏసావు అని పేరు పెట్టింది. తరువాత అతని సహోదరుడు బయటకు వచ్చినప్పుడు అతని చెయ్యి ఏసావు మడిమను పట్టుకుని ఉండెను గనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడెను. ఆమె వారిని కన్నప్పుడు ఇస్సాకు 60 ఏండ్ల వాడు. ఆమేన్. చూసారా, ఈ సందర్భం ఎవరి మధ్య జరుగుతుంది? ఇస్సాకు, రెబెకా వారికి పుట్టబోయే కవల పిల్లలు ఏశావు, యాకోబు మధ్య జరుగుతుందండి. చాలా కాలం ఇస్సాకు, రెబెకాకి వివాహం జరిగిన తర్వాత వారికి పిల్లలు లేరు. చాలా కాలం గొడ్రాలుగా ఉంది. ఒకరోజు వీళ్ళు దేవుని సన్నిధిలో ఇద్దరు మొరపెట్టారు. ఆ మొరవిని దేవుడు వారికి పిల్లల్ని గర్భాన్ని ఇచ్చాడు. ఆ గర్భాన్ని ఇచ్చిన తర్వాత ఆ గర్భంలోనూ 2 కవల పిల్లలు ఉన్నారట. ఒకరు కాదు, 2 కవల పిల్లలు ఉన్నారండి. 2 కవల పిల్లలు కూడా మొదటగా బయటకు వచ్చిన వారు ఎవరు? ఏసావు. ఇతను ఎలాంటి వాడు? ఎర్రని వాడు, కలర్కి ఒళ్ళంత రోమములో కలిగిన వాడు. కాబట్టి అతనికి ఏసావు అని పేరు పెట్టారంట. ఏసావు అంటే అర్థం ఏంటి? ఎర్రని వాడని లేదా రోమములు గలవాడని అర్థమట ఏసావు అంటే. యాకోబు వెంటనే తన వెనకతలు వచ్చాడు. ఏమాత్రం ఒక సెకండ్ కూడా లేట్ చేయలేదు. వచ్చేటప్పుడంట యాకోబు కుడి చెయ్యి ఏసావు తాలూకా ఎడమకాలు మడిమను పట్టుకుందంట. ఎందుకంటే ముందెళ్ళిపోయేవాడిని వెనక్కి లాగుతున్నాడు. ఎందుకంటే జ్యేష్ఠత పక్కు నాకే కావాలి, నువ్వు ముందెళ్ళడానికి ఇల్లేదని, నేనే పెద్దవాడిగా పుట్టాలని. చూడండి, దేవుని సందులో ఆత్మీయ జీవితంలో పైకి వెళ్ళే వాళ్ళని కొంతమంది వెనక్కి లాగుతుంటారండి. దశంభాగాలు ఇచ్చేవాళ్ళని, పాటలు పాడేవాళ్ళని, ఆరాధన చేసేవాళ్ళని, వాక్యం చెప్పేవాళ్ళని, సాక్ష్యం చెప్పేవాళ్ళని, దేవునికి మహిమకరంగా జీవించే వాళ్ళని లోకంలోకి లాగడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు ఎదగడం ఇష్టం ఉండదు, వాళ్ళ ముందుకెళ్ళడానికి ఇష్టం ఉండదండి క్రైస్తవ జీవితంలో. కాబట్టి ఇక్కడ యాకోబు కూడా ఏం చేస్తాడంటే ఆయన మణిమణి పట్టుకుని లాగుతున్నాడటండి. కాబట్టి అతను పట్టుదల కలిగిన వాడు. కాబట్టి అతనికి ఏం పేరు పెట్టారంట? అతనికి యాకోబు అని పేరు పెట్టారటండి. ఆమె వారిని కన్నప్పుడు ఇస్సాకు 60 సంవత్సరాల వయసు గలవాడట. చూసారా, ఇస్సాకు ఎన్ని సంవత్సరాలప్పటికి? 60 సంవత్సరాలు. రూల్గా ఎప్పుడు పెళ్ళయింది వాళ్ళకి? మా అయితే 20 సంవత్సరాలు పెళ్ళయి ఉండొచ్చు. అంటే 40 ఏళ్ళు వాళ్ళ సంతానము లేదండి. అయితే ఆ చిన్నవారు ఎదిగినప్పుడంట ఏసావు వేటాడుతేందుకు నేర్పరియ్యాయి అరణ్యవాసిగా ఉన్నాడట. ఏసావు ఎలా ఉన్నాడు? అరణ్యవాసి, అడవుల్లోకి వెళ్ళి వేటాడి తెచ్చి తండ్రికి మాంసం పెట్టి సంతోషపరిచేవాడు ఏసావు. యాకోబు ఎలాగున్నాడు? యాకోబు సాధువై గుడారములు నివసించుండెను. ఇస్సాకు ఏసావు తెచ్చిన వేట మాంసం తినుచుండెను గనుక ఇస్సాకు అతన్ని ప్రేమించును, రెబెకా యాకోబును ప్రేమించును. చూసారా, ఇస్సాకు ఏం చేసేవాడు? ఏసావును ప్రేమించాడు. యాకోబునేమో తల్లి అయిన రెబెకా ప్రేమించింది. కారణం ఏంటంటే వేటాడి తెచ్చి మంచి మాంసం
దుప్పు మాంసం ఆ మాంసం ఈ మాంసం ఆటాడికి వచ్చి తండ్రికి పెట్టేవాడు ఏసావు. కాబట్టి ఏసావుని ఇస్సాకు ప్రేమించాడు. ఇతను సాధువై ఇంట్లోనే ఉన్నాడు. ఇంట్లోనే ఉండి తల్లికి పరిచర్య చేసేవాడు కాబట్టి యాకోబుని రెబకా ప్రేమించిందండి. వీళ్ళిద్దరూ కూడా చూడండి, చాలామంది తల్లిదండ్రులు నాకు ఇద్దరు పిల్లలు అంటే రెండు కళ్ళు అంటారు. అబద్ధం అండి అది. తండ్రి ఒకరిని ప్రేమిస్తారు, తల్లి ఒకరిని ప్రేమిస్తుంది. వాళ్ళ క్రియలను బట్టి, వాళ్ళ పరిస్థితులను బట్టి. ఆమేన్. కనుక ఇలాగుంటప్పటికీ ఒకనాడట యాకోబు కలగారం వండుకొని చూడగా ఏసావు అలసిన వాడి పొలంలో ఉండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్నటువంటి దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. ఎదోము అనగా అర్థం ఏంటంటే, ఎర్రని వాడని, ఎర్రని అని. అతను పుట్టినప్పుడు కూడా ఏం పెట్టారు? అతను ఎర్రగా పుట్టి ఎర్రగా కలర్ ఉన్నాడు కాబట్టి ఎర్రని వాడని, రోమము గలవాడని ఏసావు అని పేరు పెట్టారు. అదే ఎరుపుని ఇక్కడ ఆశించాడు ఇతను. ఎర్రగా ఉన్నటువంటి వంటకమును చూసి ఆశించి అరణ్యవాసి అలసిపోయి అక్కడికి వచ్చినప్పుడు ఆకలి పుట్టి అది అడిగాడండి. అడిగి అతన్ని పెట్టమంటున్నాడు యాకోబుని. అప్పుడు ఆయన అడిగాడు. అందుకు యాకోబుని జ్యేష్ఠత్వం నేడు నాకు ఇమ్మని అడగగా ఏసావు, నేను చావబోతున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకు ఎందుకు నేను. ఆమేన్. యాకోబు నేడు నాతో ప్రమాణం చేయమను. అతను యాకోబుతో ప్రమాణం చేసి అతని జ్యేష్ఠత్వం నమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏసావుకి ఇచ్చును. అతడు తిని త్రాగి లేచిపోయాను. అట్లు ఏసావు తన జ్యేష్ఠత్వం తృణీకరించును. ఆమేన్. చూసారా? మరి మీరందరూ కూడా క్రైస్తవ లోకం అంటే ఏమంటుంది? యాకోబు మోసగాడు అంటది. అవునా కదా? చెప్పండి. యాకోబు మోసగాడా? చెప్పండి. ఇప్పుడు ఎవరు మోసగాడు? తన జ్యేష్ఠత్వం అమ్మినేసుకున్నటువంటి ఏసావే మోసగాడు. అవునా కదండి? మరి ఇతను ఎందుకు ఇలా ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, అరణ్యవాసి అయి లోకంలో అలసిపోయాడు. చాలామంది లోకంలో అలసిపోయి అప్పుడు దాకా దరిద్రమైన పనులన్నీ చేసుకుని విశ్రాంతి దినమని అనుకోకుండా, వాళ్ళ ప్రాణం విశ్రాంతి పెట్టుకోకుండా, నెమ్మది కలిసి సిద్ధపడి రాకుండా ఊరి మీద పనులన్నీ చేసుకుని వస్తారు. ఇక్కడికి వచ్చిన నిద్రపోతారు. వాక్యం వాళ్ళ హృదయంలోకి వెళ్తాం. మరి వాళ్ళు ఏమవుతారు చెప్పండి? వాళ్ళ స్వాస్థ్యాన్ని అమ్మి వేసుకోవట్లేదా? వాక్యాన్ని నిద్రకి అమ్మి వేసుకోవట్లేదా? ఏమంటే చెప్పండి. ఆదివారం అంటే ఎలా ఉండాలి? ఒక పండగలా ఉండాలి. మనకి ఒక పండగ. చక్కగా సమయం దేనికి ఇవ్వాలి? చక్కగా రావాలి, చక్కగా తయారవాలి, ప్రత్యేకించి సిద్ధపడాలి, కానుక సిద్ధపరచుకోవాలి, మన మనసును సిద్ధపరచుకోవాలి, హృదయాన్ని సిద్ధపరచుకోవాలి, ఆత్మను సిద్ధపరచుకుని దేవుని సిందుకు వస్తే దేవుడు నీతో మాట్లాడతాడు. నీ హృదయానికి క్షేమమును, నీ శరీరంలో ఆర్జం, నీ ఎముకల సత్తు సంపూర్ణ ఆర్జంతో ఉంటావు. ఎన్నాళ్ళైనా సరే రోగాల్ని నిలబడి చేయవు ఇంకా. ఎందుకంటే నువ్వు ఆరోగ్యవంతుడి దగ్గరకు వచ్చావు, రోగం బాగు చేయవాని దగ్గరకు వచ్చావు కదా. మరి అయితే నువ్వు సిద్ధపరచుకోవాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సిద్ధపడమా? డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కంపు బట్టలు వెళ్తామా? ఎంత అనారోగ్యంగా ఉన్నా సరే మంచి బట్టలు వేసుకెళ్తాం, ఫీజు సిద్ధపరచుకుంటాం, ఏమేం చెప్పాలో ముందుగానే మనసులో సిద్ధపరచుకుంటాం, ఏ బలహీనత ఉందో సిద్ధపరచుకుంటాం, మన పరిస్థితి ఏంటో కూడా సిద్ధపరచుకుంటాం. చెప్పడానికి మందులు తక్కువ రాస్తాడని, ఇలాంటి వాళ్ళం పేదోళ్ళం అని. అవునా కదండి? ఇదంతా సిద్ధపడు కదా. కాబట్టి దేవుని సిందుకు వచ్చినప్పుడు మనం సిద్ధపడాలి. కాబట్టి ఇక్కడ ఏం లేదంటే అలసిపోయాడు ఏసావు. తిండి కొరకు ఎందుకు ఆతృత పడ్డాడు? ఇక్కడ జ్యేష్ఠత్వం ఎందుకు అమ్మేసుకున్నాడు? లోకంలో అలసిపోయి ఆత్మలు అమ్మేస్తున్నారు, శరీరంతో అలసిపోయి రోగాలు కొని తెచ్చుకుంటున్నారు. ఏ టైంలో పని చేయాలి, ఏ టైంలో దేవుని వాక్యం వినాలి, ఏ టైంలో తినాలి, ఏ టైంలో నిద్రపోవాలో తెలియక, మనుషులు తెలిసే పాపం చేస్తూ షెల్లలతోటి, యూట్యూబులతోటి, టీవీలతోటి, సీరియల్తోటి గడిపేసి వారి ఆరోగ్యాన్ని కోల్పోతున్నారండి. దేవుడు వద్దని తెచ్చుకుని హృదయమైనటువంటి ఆలయంలో పెట్టుకుని నశించిపోతున్నారు. ఆమేన్. లోకంలో అలసిపోయాడు కాబట్టి ఆకలి పుట్టి ఏం చేశాడు? ఆ రోజేం దొరకలేదు. ఎప్పటికైనా నేను చనిపోయేవాడిని కాబట్టి ఎందుకు వచ్చింది ఆలోచన ఏసావుకి? నేను చనిపోయేవాడిని కదా, నేను ఆహారం తిని చనిపోతాను ఎందుకన్నాడు చెప్పండి. అక్కడ ఎక్కడ వేటాడుతున్నాడు? అరణ్యంలో వేటాడుతున్నాడు. ఏదో రోజు పులో సింహమో మింగేస్తుందని ఆయన కూడా తెలుసు. తెలీదా? ఎవడు కంచి నరికేవాడిని పాము కరుస్తుంది, బండల బద్దలు కొట్టేవాడికి పాదముల దగ్గర గాయములు అవుతాయని వాక్యం చెప్తుంది. అరణ్యంలో నివసించేవాడికి అరణ్యంలో తిరిగి ఏదో రోజు పులి మింగేస్తుందని సంగతి ఆయన తెలుసు. నువ్వు ఎక్కడ వలచిపోతున్నావో, లోకంలో ఎక్కడ నువ్వు ప్రయాసంతా పడుతున్నావో, ఎక్కడ నీ దేహాన్ని నెలగొట్టుకుంటున్నావో అదే నీకు అనారోగ్యాన్ని కలుగజేస్తుంది, అదే నీకు గురైపోద్ది. అయినను సరే తెలిసి దేవుని వాక్యాన్ని తృణీకరిస్తుంది. మనం స్వాస్థ్యాన్ని పోగొట్టుకుంటున్నాం. కాబట్టి ఏసావు అలాగ అనుకుని ఏమయ్యాడు? జ్యేష్ఠత్వ బొక్కుని తీసేసుకున్నాడు. యాకోబు ఏం చేశాడు? ఇంటికాడే ఉన్నప్పుడు కూడా, ఆకలిసినప్పుడు కూడా, కష్టపడి వండుకున్నప్పుడు కూడా ఆ జ్యేష్ఠత్వ బొక్కు కావాలని గురి కలిగి గర్భంలో ఉన్నప్పుడే మడుం పట్టుకుని వచ్చాడు కాబట్టి ఆ సంగతే మర్చిపోయాడు ఏసావు. ఈ లోక సంబంధమైన
ప్రయాస, ఈ లోక సంబంధమైన కష్టం ఈ లోకంలో అలసిపోతే నీకు వాక్యాన్ని మరిపింపచేస్తుంది. వాక్యాన్ని హృదయంలో ఉంచదు. నీకు దేవుని చిత్తం మీద గ్రహించే మనసు నీకు ఉండదు. అలాగే మర్చిపడుతున్నావు. అప్పుడు పట్టుకుని అలబడ్డాడు కదా, నాకంటే ముందొస్తున్నాడు కదా, వీడికి ఎలాగమ్మేస్తాను జ్యేష్ఠత్వకుని, ఏమడుగుతున్నాడో తెలియదా? ఏమడుగుతున్నాడు? నీ జ్యేష్ఠత్వకుని అడుగుతున్నాడు తప్ప పేరుని అడగట్లేదు ఇక్కడ. ఆ మాత్రం జ్ఞానం లేదా? జ్ఞానం ఉండదు. లోకంలో తిరిగిన వాడికి దైవ జ్ఞానం ఉండదండి. దేవుడు చేసిన కార్యాలు కూడా గుర్తుండవు. అతను గుర్తులేక అమ్మేసుకున్నాడు. కాబట్టి దేవుని సందులో అలాగ అమ్మి వేసుకున్నాడండి. అప్పుడు ఏం చేశాడు? యాకోబు ప్రమాణం చేయమన్నాడు. ప్రమాణము చేయమన్నాడు. ప్రమాణం చేసేసేది అంతే. కొంతమంది ఏం చేస్తారు, క్రైస్తవులు కూడానే ఏమండి, అబద్ధాలు ఆడి ప్రమాణం చేయమంటే చేసేస్తారు. ఒక నిజం మాట్లాడితే ప్రమాణం చేయమని చేస్తారు. నువ్వు నిజం మాట్లాడినప్పుడు ప్రమాణం చేయక్కర్లేదు. నా మాట అవునంటే అవును, కాదంటే కాదు. ప్రమాణం చేద్దని దేవుడు చెప్తుండే మనకి. ఆ దినాల్లో ప్రమాణకం ఉంది పాత నిబంధనలో, ఇప్పుడు లేదు. దేవుడే మనకు ప్రమాణకం, వాక్యమే మన ప్రమాణకం, యేసు ప్రభు ఇచ్చిన రక్షణే ప్రమాణకం. ఆమేన్. కనుక అలా కలిసిపోయి అమ్మి వేసుకున్నాడు జ్యేష్ఠత్వ పక్కుని. సరే, ఇతని గురించి ఇలా పక్కన పెడదాం. ఒక నిమిషం మీకు ముందుకు వెళ్తాను నేను. చూడండి, మరి ఏశావు అమ్మేసుకున్నాడు జ్యేష్ఠత్వ పక్కుని, యాకోబు కొనుక్కున్నాడు. మరి ఈ జ్యేష్ఠత్వ పక్కును కొనుక్కున్నవాడు ఆ జ్యేష్ఠత్వ పక్కును పొందుకోడా? తండ్రి దగ్గర పొందుకుంటాడు. అందుకనే ఈ సంగతులన్నీ విన్నది ఇంట్లోను ఎవరు? తల్లి. విని ఆలోచన చేసి, దీనికి తగినవాడు ఈడే. నా గర్భంలో ఉన్నప్పుడు పెనుగులాడు. ఇద్దరు కూడా కొట్టుకున్నారు గర్భంలోనే. నేను ముందుకెళ్తానని. మీరిద్దరు కొట్టుకుంటే నాకెందుకు ఈ సంతానం? మీరు చచ్చిపోవడం పెట్టలేదు, నేను చచ్చిపోతానని ఆవిడ. ఆ వాక్యం చూపిస్తాను మీకు నేను. రెబెకా గర్భంలో ఉండగానే 9 నెలల ముగికి ముందే గొడవలేళ్ళు. నేను వెళ్తానని కొట్టుకుంటుంటే ఆవిడకి లోపల ఏమవుతుంది? మరి బాధ వస్తుంది కదా, తెలిసిపోతుంది అనమాట ఆవిడకి దేవుని చిత్తాన్ని బట్టి. వీళ్ళు ఎలా పెనుగులాడుకుంటే ఇంక నాకెందుకు ఈ సంతానము, నాకు వద్దన్న దేవుణ్ణి. అప్పుడు దేవుడు మళ్ళీ సమాధానం ఇచ్చాడు. చూపిస్తాను ఆఖరిలో మీకు నేను. ఏమండి, అలాగా ఇతను ఏసావు అమ్మేసుకున్నాడు. అందరూ ఏమంటారు? ఏసావు కరెక్టు, యాకోబు మోసగాడు అంటారు. మోసగాడు ఎందుకు అయ్యాడు? కొనుక్కున్నాడు కాబట్టి, అతను కష్టపడ్డాడు, శ్రమ పడ్డాడు కాబట్టి. హక్కుతత్వాన్ని తల్లి ద్వారాగా, తల్లి జ్ఞాపకం చేత అది కూడా మోసం అని చెప్పాడు, నేను వెళ్ళని చెప్పాడు. అయినా సరే ఆ పాప మీద నా మీద ఉంటుంది, నువ్వు వెళ్ళరా బాబు అని చెప్పేసి పంపించింది తల్లి. ఇతన్ని ప్రేమిస్తుంది కాబట్టి ఆశీర్వాదాలన్నీ పొందుకున్నాడు. అప్పుడు యాకోబు మోసగాడా, ఏసావు మోసగాడా? జ్యేష్ఠత్వాన్ని కోల్పోయి, దైవ చిత్తాన్ని కోల్పోయి, తండ్రి జ్యేష్ఠత్వాన్ని అమ్మి వేసుకున్నవాడు ఏసావే మోసగాడు. చప్పలు కూడా దేవుని మహిమపరచండి. మీకు ఇంకా నిరూపణ చేస్తాను నేను. ఇతను ఇలా చేశాడు. సరే, ఇతని గురించి పక్కన పెడదాం. సంసోను గురించి చూసుకుందాం. సంసోను తల్లిదండ్రులు కూడా గర్భఫలం లేక వాళ్ళు ఎంతగానో బాధపడి, వేదన చెంది, గుడ్రాలను అనిపించుకుని వాళ్ళిద్దరు కలిసి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి సంసోను పొందుకుంటారు. సంసోను ఎక్కడ అమ్మేశాడు? దేవుని బలాన్ని ఎక్కడ అమ్మేశాడు? సంసోను దెలీలా అందం దగ్గర అమ్మేశాడు. అందము, మోసం, సౌందర్య యుద్ధం. నిన్ను ప్రతిష్ఠించుకొని నీ బలముతో ఫిలిష్తీయులను నువ్వు జయించాలి. నా ఇశ్రాయేలు ప్రజలకు జయాన్ని నువ్వు ఇవ్వాలి. నీవే బలవంతుడిగా పుట్టిస్తున్నాను, నిన్ను అందుకొరకు పుట్టిస్తున్నాను. నా కారణం వేరు, కారణ జన్ముడు నువ్వంటే. కారణ జన్మత్వాన్ని మర్చిపోయి తల్లిదండ్రులు ముందెళ్ళి సంబంధం చూడడానికి వెళ్తున్నా సరే, కొన్ని పెళ్లి చేయడానికి చేయనంటున్నారా? వెళ్తున్నా సరే ఏం చేశాడు? ఢిల్లీలో చూసి అందానికి మోసగింపబడి తన బలాన్ని ఢిల్లీలోకి అమ్మేశాడు. ఒళ్ళో పడుకుని అమ్మేశాడు. తన రహస్యాన్ని చెప్పాడు. అవునా? అమ్మేయడం లేదండి. అందమునకు అమ్ముకునేవారు కొంతమంది, అందానికి లోపడిపోయారు కొంతమంది, డబ్బుకు లోపడిపోయారు కొంతమంది. ధనవంతుడు ఎక్కడ అమ్మేశాడు చెప్పండి? గర్వంతో, అహంకారంతో ప్రార్థన చేసి లోక సంబంధమైన ఈవులను అనుభవించి హెచ్చించుకుని ప్రార్థన చేసి ధనవంతుడు తన రక్షణ కోల్పోయాడు. అక్కడ అమ్మేశాడు స్వాస్థ్యాన్ని. మరి పేదవాడైన వాడు రొట్టె ముక్కలతో లాజరు ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు చెప్పండి? పేదవాడిగా జీవించడానికి ఇష్టపడి ఆకలితోటి అలమటిస్తూ దేవుని సందులో తగ్గింపు ప్రార్థన కలిగి అతని ఆత్మ దేవునికి అప్పగించుకుని ఆకాశం వైపు కళ్ళెత్తడు కూడా నాకు అర్హత చాలదని తగ్గించుకుని ప్రార్థన చేసి రొమ్ము కొట్టుకుని అబ్రహాము రొమ్మును అనుకున్నాడు. మరి ఎంత ధనం ఉంటే మాత్రం తన ఆత్మను కాపాడుకోలేనివాడు గొప్పోడా? దరిద్రుడై తన ఆత్మను కాపాడుకుని దేవుని రాజ్యానికి వెళ్ళినవాడు గొప్పోడా? నువ్వే జాబితాలో ఉన్నావో ఒకసారి ఆలోచన చేయి. ఆమేన్. అదే దైవ చిత్త ప్రకారం పుట్టిన కుమారుడు యోసేపు ఏం చేశాడు? అందాన్ని చూశాడు, రాజుబారిని చూశాడు. రాజుబారికి ఏముంది? ఈ లోక సంబంధం భాగ్యాలు ఉన్నాయి, బంగారం ఉంది, వెండి ఉంది, ఘనత ఉంది, అన్నీ ఉన్నాయి. అయినా సరే అక్కడ అందానికి అమ్మివేయబడలేదు. లోబడలేదు. అవసరమైతే నేను శిక్ష పొందుకుంటాను, ప్రాణం తీసుకుంటాను, అవసరమైతే నీ కొరకు శిక్ష అనుభవిస్తాను, కానీ నిన్ను నేను నా మనసులో కావాల్సిన, ఎందుకంటే నా దేవునికి నన్ను కాపాడి పెంచి నన్ను సేరదీసిన యజమాని నేను అన్యాయమో చేయలేదు.
ఈరోజు నువ్వు శుక్రవారం ఆదివారం ఆరాధనలకి ఎగ్గొట్టేసి ఫంక్షన్లకి పనులకి ఆటలకి ఇట్లకి వెళ్ళిపోయి నువ్వు ఎక్కడ అమ్మేస్తున్నావు అర్థం చేసుకున్నావు. అప్పుడు దేవుడు ఎలా కాపాడుతాడు? సంసోన్ని కాపాడాడా చెప్పండి? బలవంతుడే కానీ సంసోన్ని కాపాడాడా? కాపాడలేదు. గొలుసులు బంధించి ఆ యొక్క బందీ గృహంలో బంధించినట్టుగా బంధించారు. ఆ పోల్స్ ఘాట్లకి స్తంభాల ఘాట్లకి గొలుసులతోటి. ఆఖరికి మరలా ఆయన నామం అవమానపరచకూడదు కానీ దేవుడి చేత ఏర్పరచబడేవాడు పని ఇంతేనా, వీడికి లెగలేడా అని లోకం అనుకుని అవమానం చేస్తుందని మరలా అడిగితే బలం ఇచ్చాడు. ఆ బలం ఇచ్చిన తర్వాత చనిపోయాడు కదా. మరలా నేను రోగం నుంచి లేవనెత్తడు ఎందుకో తెలుసా? మరలా దుర్వ్యాపారం చేయడానికి, మరలా బూతులు మాట్లాడడానికి, మరలా నువ్వు పాపం చేయడానికి కాదు, మరలా నువ్వు తప్పులు చేసి ఎందుకు రావడానికి కాదు. వస్తే స్థిరంగా ఉండాలి, లేకపోతే రావడం మానేయాలి. నువ్వు వస్తుంది ఎక్కడికి వస్తున్నావు తెలుసా? అగ్ని దగ్గరికి వస్తున్నావు. అగ్ని కాల్చకుండా ఉంటుందా? అగ్ని కాల్చేసరికి నువ్వు స్థిరంగా ఉండాలంటే నువ్వు ఐరన్ల వల్లే ఉండాలి. తుప్పు వలే చెత్త వలే ఉండకూడదు. చెత్త కాలిపోద్ది, ఐరన్ కాలుతుందా? కాలుతుందా? కాలుతో స్వభావం మారుతుంది. కాలి నల్లంది ఎర్రగా కనబడుతుంది. అప్పుడు పరికరంగా చేయబడుతుంది. అప్పుడు అనేది ఉపయోగపడుతుంది. అప్పుడు దానికి ఒక పేరు వస్తుంది, గడ్డపలు కానీ పారని కత్తి అని. అవునా? వస్తుంది రాదా? అది మనుషులకు ఉపయోగపడుతుంది. ఆమేన్. నువ్వు వస్తుంది అగ్ని దగ్గరకు వస్తున్నావు అన్న సంగతి మర్చిపోకు. నా మాట అగ్ని వంటిది కాదా, సాకలవాని సబ్బు వంటిది కాదా, బండల బద్దలు కూడా చుత్తు వంటిది కాదని అడుగుతున్నాడు ఆయన. ధనవంతుడు పరలోక రాజ్యం కావాలన్నాడు. ధనవంతుడు యవనస్తుడైన ధనవంతుడు పరలోక రాజ్యం కావాలంటే నేను ఏం చేయాలని అడిగాడు ప్రభు దగ్గరికి వచ్చి. అబద్ధం ఆడదు, అసత్యం ఆడదు, వ్యభిచారం చేయదు, పొరుగు వారిని ఆశించొద్దని చెప్తుంటే అవన్నీ చిన్నప్పటి నుంచి నేను చేస్తున్నాడు. అయితే నీకోటి కుదువుకుంది, నీకున్న ఆస్తిని అమ్మేసి బెదరకిచ్చి అప్పుడు నన్ను వెంబడించినాడు. అప్పుడు ఏమయ్యాడు? దుఃఖపడిపోయాడు. ధనం కోసం అమ్మేసుకున్నాడు రక్షణని. రక్షణ కావాలని వచ్చాడు, కానీ రక్షణ కావాలంటే చేయమంటే చేయలేక రక్షణ కోల్పోయాడు. గట్టిగా పట్టుకోలేకపోయాడు, విడిచిపెట్టాడు, ధనాన్ని పట్టుకున్నాడు. ధనము దేవుని రాజ్యానికి వారసుడు కాదు ధనవంతుడు. ఉంటే చూదు బెద్దు నేను దూరిపోతుంది, కానీ ధనవంతుడు దేవుని రాజ్యంలోనికి వెళ్ళలేడని చెప్పాడు. ధనం దగ్గర అమ్మేసుకున్నాడు లేదా? చాలామంది డబ్బుకి అమ్మేసుకుంటున్నారండి రక్షణ జీవితాన్ని. కనుక దేవుని సందులో మరి ఇంకా చూసుకున్నట్లయితే చూడండి, అక్కడ ఆదికాండము 25 అధ్యాయం 29 నుంచి 34 వరకు కూడా చూడండి. 29 నుంచి 34 వరకు కూడా చూడండి. అది అయిపోయింది. సరే, అక్కడ ఏం జరిగింది? అతడు యాకోబు నేడు నాతో ప్రమాణం చేయమన్ను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతని జ్యేష్ఠత్వం నమ్మివేయగా యాకోబు ఆహారం చిక్కుడుకాయల వంటకమును ఏసావుకి ఇచ్చును. అతడు తిని త్రాగి లేచిపోయిను. అట్లు ఏసావు జ్యేష్ఠత్వాన్ని అమ్మి వేసుకున్నాడండి. చూసారా? ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన ఉపదేశాన్ని, స్వాస్థ్యాన్ని ఎవరికి అమ్మేస్తున్నాం? దేనికి అమ్మేస్తున్నాం? ఏ విధంగా ఉన్నాం మనం? ఒక ఆలోచన చేయాలి. ఉపదేశాన్ని విడిచిపెట్టి గట్టిగా పట్టుకోమన్నాడు. నిజంగా మరి దేవుడు చెప్పిన ఉపదేశాన్ని, తల్లి చెప్పిన ఉపదేశాన్ని ఏసావు గట్టిగా పట్టుకుంటే దాన్ని అమ్మేసుకుంటాడా? అమ్ముకోడండి. మరి తల్లి చెప్పలేదా? ఎవరికి? సంసోనుకి చెప్పలేదా? జకరియా భార్య చెప్పలేదా? చెప్పిందా లేదా? ఏమని? ఇదిగో నువ్వు దేవుని చేత నాజూరు చేయబడిన వాడివి, నీ జన్మరాశి ఎవరు చెప్పకూడదు, నీ తల మీదకి మంగళకత్త రాకూడదు, నువ్వు దేవుని చేత నాజీరు చేయబడిన వాడివి, బలవంతుడు ప్రతిష్ఠ చేయబడ్డావు, ఫిలిష్తీయుల ప్రజల కొరకు నేను దేవుడు నా గర్భంలో నుంచి 4 గొడ్రాలని నిన్ను తీసేశాడు దేవుడు. చెప్పిందా లేదా? విన్నాడా? వినలేదు. యోసేపుకి ఎవరు చెప్పారు? యోసేపుకి ఎవరని చెప్పారా? యోసేపు అప్పుడు ఎన్ని సంవత్సరాల వాడు? 25 నుంచి 30 సంవత్సరాల వాడు యోసేపు. అతను యవనంలో ఏం చేశాడు? అతనికి ఎవరైనా బోధించారా? దేవుడే అతనికి బోధించాడు. నీతి తెలుసుకున్నాడు. తండ్రి అయిన యాకోబు దగ్గర ఉన్నప్పుడు అనేకమైన ఆజ్ఞలను సంపాదించుకుని నిబంధన చేసుకున్నాడు. కాబట్టి మరి యవ్వనంలో ఉన్నప్పుడు కూడా రాజు భార్య నన్ను అనుభవించని అడిగినా దాన్ని త్రోసివేసి వెళ్ళిపోయాడు. ఆమేన్. మరి ఎవరు గొప్పోళ్ళు? హల్లెలూయా. కాబట్టి దేవుని సందులో ఆయన చెప్తాడు కదా. మరొక విషయాన్ని చూపిస్తాను చూడండి మీకు. నేను కొందరు ఏం చేస్తారంటే తిండి కోసం అమ్మి వేసుకుంటున్నారు. తిండి కోసం ఏసావు అమ్మేసుకున్నాడా లేదా? అమ్మేసుకున్నాడు. శరీరం కోసం సంసోను అమ్ముకున్నాడా లేదా? ధనవంతుడు ఆత్మను అమ్మేసుకున్నాడా లేదా? ధనం కోసం ఏమండి అమ్మేసి ఉన్నాడు. చూడండి అక్కడ ఆదికాండము 25 అధ్యాయం 22, 23 వచనాలు చూడండి.
22, 23. ఆమె గర్భంలో శిశువులు ఒకరితోనొకడు పెనుగులాడు కనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జనములు నీ గర్భంలో కలవు, 2 జనపదములు నీ కడుపు నుండి ప్రత్యేకంగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగునెను. చూసారా? మరి చూసారా? వాళ్ళిద్దరూ ఇందాక చెప్పాను కదా నేను, వాళ్ళిద్దరూ కడుపులో యుద్ధం చేసుకుంటున్నారు. నేను వెళ్తానంటున్నారు. ఏమండి? శరీరపరంగా కలర్ కలిగినోడేమో ఏసావు, బలం కలిగినోడేమో యాకోబు. అందుకని అతను మడం పట్టుకుని లాగుతున్నాడు. వీళ్ళిద్దరూ పెనుగులాడి గొడవలు ఆడుకుంటుంటే ఆవిడకి బాధ కలిగి వీళ్ళిద్దరు ఇలా గుద్దులు ఆడుకుంటే బయటికి వెళ్ళకుండా కొట్టుకుని చచ్చిపోతారు వీళ్ళు అని చెప్పేసి దేవుడిని అడగడానికి వెళ్ళిందంట. నాకు గర్భఫలం ఇచ్చావు నువ్వు, మంచిదే తండ్రి, అయితే నా గర్భంలో ఇలా పెనుగులాడుతున్నారో దీనికి కారణం ఏంటని అడిగిందట. చూసావా? నీకు ఏదైనా బాధ వచ్చినప్పుడు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నావా? రోగం వస్తే డాక్టరు, డబ్బు కావాలంటే వడ్డీలకు ఇచ్చేవాడు, ఏమంటే ఉద్యోగం కావాలంటే ఐటీసీ కంపెనీలు, ఏమండి బట్టలు కావాలంటే సిఎంఆర్ చందన, గోల్డ్ కావాలంటే లలిత జూయర్ గుండోడు సోపు. దేవుని స్తోత్రం. మరి దేవుని దగ్గర అడుగుతున్నావా? అడగవు. ఆవిడ అడిగింది వెళ్ళి, తేడా వచ్చింది, అక్కడ తేడా జరుగుతుంది. దేవుడిచ్చిన దానిలో తేడా జరుగుతుంది. ఆవిడ వెళ్ళి మొరపెట్టింది. అప్పుడు దేవుడు అన్నాడు, నీలోంచి 2 జనములు కలుగును, 2 జనపదములు వచ్చును, వాళ్ళిద్దరూ పెనుగులాడతారు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు మోసగాడా? ఏం బోధలు చేస్తారండి? పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకోకుండానే బోధ చేసేవారు కానీ వినేవారు కానీ ఏం చదువుతున్నారు బైబిల్ మీరు? ఇక్కడ దేవుని వాగ్దానం ఏంటి? ఏశావు ముందు పుట్టిన, ఇక్కడ ఏమైంది? పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడని ముందే నిర్ణయించాడు దేవుడు. నిర్ణయించాడు లేదా? భూమి మీదకి వచ్చాక అదే జరిగింది. ఆఖరికి మాయ చేసి చురుకుతనంతో లాక్కుని వచ్చేసాడు. నిలబెట్టుకున్నాడా? భూమి మీదకి వచ్చాక ఎదిగాడు, పెద్దవాడు అయ్యాడు, వేటాడే వయసుకు వచ్చాడు, అరణ్యానికి వెళ్ళాడు, వేటాడుతున్నాడు, వచ్చాడు. మరి రోజు మాంసం తినేస్తున్నాడు, రోజు విలువ గల మాంసం తింటున్నాడు. అయినా తిండి కోసం ఆతృత. ఎంతకాలం తింటావు తిండి? నువ్వు ఎన్ని ట్యాంకులు నిండింది ఇప్పటికి? ఈ వయసుకి నాకు 55 సంవత్సరాల వయసు, 56లోకి వచ్చినప్పుడు కనీసం నాకు తెలిసి ఒక 20 ట్యాంకులు నీరు తాగుంటాను నేను. ఏ ట్యాంకులో? మీరు సేఫ్టీ ట్యాంకుల మీద పెట్టుకున్న ట్యాంకులు కాదు, లారీ ట్యాంకులు. మరి రైస్ ఎంత ఉంటాను? కనీసం ఒక 5 రాళ్ళు బియ్యం తినేసి ఉంటాను. ఎంత కప్పితే ఈ గొయ్యి కప్పడుతుంది చెప్పండి? ఈ గొయ్యి ఏమైనా కప్పడుతుందా? సముద్రంలో ఒక భాగమైన కప్పబడుతుందేమో కానీ ఈ గొయ్యి మాత్రం కప్పబడదు. కప్పబడలేని గొయ్యి కోసం ఎందుకంటే గోతికెళ్ళిపోతారో నాకేం తెలియదు. ఎంత తిన్నా మళ్ళీ ఆకలే కదా, ఎంత తిన్నా మళ్ళీ దాహమే కదా, ఎంత నిద్రపోయినా మళ్ళీ నిద్రే కదా. అలా నిద్రపోవని చెప్పట్లేదు, తినొద్దని చెప్పడు. తినే సమయంలో తినాలి, ఎంత తినాలి అంతే తినాలి. అతి ఎక్కువ తిని కొలెస్ట్రాల్, కొవ్వు, బీపీలు, షుగర్లు ఎందుకు వస్తున్నాయి? బ్లడ్ ఎక్కువైపోయి, టెన్షన్లు ఎక్కువైపోయి, చేయరాని అప్పులు చేసి ఎందుకు వస్తున్నాయి? అందుకనే దేవుడు ఏం చెప్పాడు? అమ్మలారా, నా కోసం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. ఇదిగో రేపు పొద్దున్న నీ పిల్లలు చెడిపోతున్నారు, పాపానికి దోషులు అయిపోతున్నారు, యూట్యూబ్ చూస్తున్నారు, టీరియల్ చూస్తున్నారు, హత్య ఎలా చేయాలో, భార్యను భర్తను ఎలా చంపాలో, భర్తను భార్య ఎలా చంపాలో నేర్చుకుంటున్నారు. వాళ్ళ కోసం ఏడు. నువ్వు కనీ పెంచిన పిల్లలు నీ విషం తాగు నీ ముందే చచ్చిపోయే స్థితిలో ఉన్నారు. వాళ్ళు నిన్ను ప్రేమించట్లేదు, వాళ్ళ కోసం ఏడు. నిన్ను ప్రేమించాలని, నన్ను ప్రేమించాలని ఏడు. నేను వాళ్ళని మారుస్తాను. వాళ్ళు నాకు ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే వాళ్ళకి చేయలేని మేలేమూడదు. వాళ్ళ మనసును మార్చగలను, స్థితిగతులు మార్చగలను, వాళ్ళ అపాయాలను తప్పించగలను. అపవాది చోటు చేసుకున్న వాళ్ళని నువ్వు చనిపో అంటున్నాడు. పట్టుదల కలిగిస్తున్నాడు, రోషం కలిగిస్తున్నాడు. నువ్వు పొందుకున్నది నీకు దొరకట్లేదు కదా, నువ్వు చచ్చిపో అంటున్నాడు. అందుకే యవ్వన పిల్లలు ఏమవుతున్నారు? పెద్దలో పోతే ఇద్దరు కూడా విషం దాకా చనిపోవడం, ఏంటని దాకా చనిపోవడం, రైలు కింద తరలెట్టేయడం, ఏమండి ఎవరినో ప్రేమించి భర్తను చంపేయడం. ఒక ఆవిడంట, మీకు తెలియదు మరి ఆ విషయం, ఒక ఆవిడ భర్తను చంపేసి ముక్కల కింద కోసి ఇంట్లో ఉన్న టైలు కొత్త భాగం తీసేసి ఓ టైల్ లేపి గొయ్యి తీసి ఆ గొయ్యిలో కప్పెట్టిందంట. యూట్యూబ్లో చూశాను నేను. ఎంత భయంకరం! కప్పెడితే మరి ఆగుతుందా? ఏ వాసన ఆగుతుంది కానీ మనిషి శరీరం వాసన అంత దుర్గంధమైంది. మనిషి శరీరం బయటపడిపోయింది, కుక్కలు రాగానే బయటపడ్డాయి. ఆగిందా? ఆగలేదు. ఒకడేం చేసినట్టు, ఒక పురుషుడు భార్యని చంపేసి ఇంకొక దాన్ని ప్రేమించి భార్యని ప్రేమించుకొని చంపేసి ఏం చేయడంట, కుక్కర్లో పెడితే వాసన పోద్దని చెప్పి 12 విజిల్ వేసిన దాకా ముక్కలు కోసి కుక్కర్లో పెట్టి ఉడికించడంట. 12 విజిల్స్
చుట్టుపక్కల అందరూ ఎవరికైనా ఒక విజిల్ వేస్తుంది, 2 విజిల్ వేస్తుంది, 3 విజిల్ వేస్తుంది, 12 విజిల్ చేసేయని చెప్పేసి వచ్చేటప్పటికి ఆడు డ్రామా ఆడేస్తానంట. మా అత్తగారింటికి వెళ్తే మా ఆవిడ లేదని. తీరా చూస్తే పోలీసులు కంప్లైంట్ చేస్తే వచ్చి పట్టుకున్నారు. ఎంత భయంకరమైన దినాల్లో ఉన్నాం. వీళ్ళిద్దరు మాట పక్కన పెట్టండి. కొడుకు ఏం చేస్తున్నాడు? కోళ్ళ కలిసి ఆస్తి కోసం తండ్రిని తలగడేసి చంపేస్తున్నారు. చంపట్లేదా? మీరు అన్ని చూస్తున్నారు. ఏం బుద్ధి తెచ్చుకుంటారు మీరు? దేవుని వాక్యం ఉంటే అలా చేస్తారా? చెప్పండి. యోసేపులో దేవుని వాక్యం ఉంది కాబట్టి అలా చేయలేదు. సంసోనులో దేవుని వాక్యము నిబంధన లేదు కాబట్టి అందానికి అమ్మివేయబడ్డాడు, శ్రమల పాలయ్యాడు, బలహీనుడైపోయాడు, దేవుణ్ణి అవమానపరిచాడు. అవును కదండి. ఏసావులో ఒక నిబంధన లేదు కాబట్టి ఏమయ్యాడు? అక్కడ ఒక పూటగుట్టు కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు. ఈరోజు నువ్వు వారం అంతా కష్టపడిపోతే నీ బ్రతుకులో నీకు ఆ కష్టార్జితం నిలబడిపోద్దా? నరులు కష్టార్జితం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు, దేవుని కృపచేతే ఎక్కువ అవుతుంది. అవునగా చెప్పండి. ఏదో నువ్వు కష్టపడిపోయినంత మాత్రాన రోజు వెళ్ళి సంపాదించుకో పట్టుకొచ్చేంత మాత్రాన నీ ఇంట్లో నిలబడదు. నీకో నీ పిల్లలకో ఎవరికో ఏదో అనారోగ్యం రావడం, అది అట్టుకెళ్ళి డాక్టర్ పోయడం, హ్యాపీగా ఏసీలో కుర్చీ మీద కూర్చుని టెస్ట్లు అవి చేయించుకుని చక్కగా తింటాడు నీదంతాండి. అదే దేవుని సందుకు వస్తే నీ ఎముకల సత్తు, నీ శరీరానికి ఆరోగ్యం, నీ పిల్లలకి కాపుదల, భద్రత. యోబు పిల్లలకి ఎప్పుడైనా రోగం వచ్చినట్టు చూసాం మనం? యోబు గారు రోగం వచ్చినట్టు చూసామా? వచ్చిందంటే దేవుని మహింపరచడానికి వచ్చింది ఆయనకి, అంతే. మరి కోరేష్ పిల్లలు ఎక్కడైనా రోగులైన ఉన్నట్టు చూసాము మనం? కోరేష్ కుటుంబం ఎప్పుడైనా పేదరికం ఉన్నట్టు చూసామా? అనేకులకు ఇచ్చే కుటుంబం ఉంది. ఆమేన్. కాబట్టి ఉపదేశాన్ని విడిచిపెట్ట, గట్టిగా పట్టుకో. దేనికి నీకు ఇచ్చిన స్వాస్థ్యాన్ని నువ్వు అమ్మేసుకుంటున్నావు సార్? ఆలోచన చేసుకో, అర్థం చేసుకో. దేనికి నువ్వు అమ్మి వేసుకున్నావు సార్? ఆలోచన చేసుకో, అర్థం చేసుకో. ఒక మాట చూపించి ముగిస్తాను చూడండి. మీ కీర్తన గ్రంథం 146 కీర్తన 5వ వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 146 కీర్తన 5వ వచనం. చూసారా? ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగుడో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు. మీరు పరిశుద్ధ గ్రంథం అంతా తిరిగేయండి. ఏసావుని యాకోబుని ఒకే గర్భంలో తీసుకొచ్చాడు దేవుడు. అవునా? ఏసావు ముందు పుట్టాడు. ఏసావు పేరు ఎక్కడ ఎత్తబడదు. ఏసావు దేవుడు అని ఉంటుంది ఎక్కడైనా? ఉంటుందా? యాకోబు దేవుడు ఎవడికి సహాయుడగునో, ఎవడు యాకోబు దేవుడైనా యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు. చూసారా? ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు. చూసారా? యాకోబు దేవుడు, ఇస్సాకు దేవుడు, అబ్రహాము దేవుడు అంటారు తప్ప ఏశావు దేవుడు ఎప్పుడన్నారా? అనలేదండి. ఎందుకనలేదు? జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. ఇవాళ లోకంలో క్రైస్తవులకు పిలబడుతున్నామేమో కానీ పరలోక రాజ్యంలో ఒక క్రైస్తవుడికి నువ్వు ఎంచబడలేవు. హక్కుతత్వాన్ని కోల్పోతే, స్వాస్థ్యాన్ని కోల్పోతే, ఆ జ్యేష్ఠత్వాన్ని అమ్మి వేసుకోకూడదు. మనకున్న జ్యేష్ఠత్వం ఏంటి? రక్షణ, సంఘము, ఉపదేశం. దాన్ని పోగొట్టుకుంటే ఉపదేశాన్ని గట్టిగా పట్టుకును. ఎందుకంటే అది జీవము నీకు, అది నీకు ఆరోగ్యము, అది నీకు బలము, నీ శక్తి, నీ బంధకములకు విడిపించే గొప్ప బలము గల దేవుని ఆస్తము. కాబట్టి దాన్ని గట్టిగా పట్టుకోవాలి. నువ్వు దేనికి అమ్మేసుకుంటున్నావు? ఎక్కడ సమయం ఇస్తున్నావు దేవునికి? నీ సిద్ధపాటు ఏంటి అసలు? ఆదివారం, శుక్రవారం నీ సిద్ధపాటు ఏంటి? నువ్వు ఎక్కడ ఉపవాసం ఉంటున్నావు? శరీరానికి ఉపవాసం ఉంటున్నావా? ఆత్మకు ఉపవాసం ఉంటున్నావా? నీ ఉపవాసం ఉన్నటువంటి ఆ రోజు ఫలాన్ని ఎవరికి నువ్వు ఇస్తున్నావు? ఏం చేస్తున్నావు అసలు? నువ్వు చేసే నీ ఉపవాసం దేవునికి ఇష్టమైందా కాదా? నీకు ఇష్టమైనట్టుగా చేస్తున్నావా? నువ్వు ఆరాధనకు వచ్చినప్పుడు నీకు ఇష్టమైన సమయంలో వస్తున్నావా? దేవుడు నిర్ణయించిన సమయంలో వస్తున్నావా? నీ స్వాస్థ్యాన్ని ఎక్కడ అమ్మేస్తున్నావు? అది గట్టిగా పట్టుకోపోతే, ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోపోతే, ఆ ఉపదేశాన్ని విడిచిపెడితే నిన్ను అపవాదు పట్టుకుంటాడు, కొనుక్కునేవాడు పట్టుకుంటాడు. కొనుక్కునేవాడు వదిలేస్తాడా? శుభ్రంగా సప్పరం చూసేస్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక.